హలో దోస్తులు, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీ ఎక్స్ప్లోర్స్. సో ఈ లాంగ్ వీడియో వచ్చేసి కంప్లీట్ టూర్ గైడ్ టు గోకర్ణ అండ్ దాండెల్లి. ఆల్రెడీ ఐటనరీ ప్లాన్ అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఐటనరీ ప్లాన్ అక్కడ చూసేసి కంప్లీట్గా అంటే ఇన్ డీటెయిల్గా డెప్త్ కావాలంటే మీరు ఈ లాంగ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటివి అండ్ మీరు ఎక్కడ స్టే చేయాలి, హోటల్ ఏంటి, ఫుడ్ ఎలా అండ్ ట్రావెల్, ఇవన్నీ కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు కానీ అరౌండ్ 1 month ముందు ఆర్ 2 months ముందు కనుక ఈ ట్రిప్ అనుకునేది ఉంటే మాత్రం మంచి బెస్ట్ చాయిస్ ఏంటంటే ట్రైన్. బట్ అన్ఫార్చునేట్లీ మేము 1 month ముందు అనుకున్నా సరే ట్రైన్లో వెళ్ళలేకపోయినాం. సో ఎందుకనంటే ఫస్ట్ ఇద్దరం ఫ్రెండ్స్ వెళ్దాం అనుకున్నాము. దాని తర్వాత ఏమైందంటే ఇంకా 5 members ఫ్రెండ్స్ యాడ్ అయినారు. సో ఈ వాళ్ళు యాడ్ అయ్యే వరకు మేము ట్రైన్స్ చూసేవరకు అప్పటికే మేము బేసిక్గా థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ బుక్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడికి ఫిల్ అయిపోవడం వల్ల స్లీపర్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు. సో ఇంకా మేము ఫ్రెండ్స్ని యాడ్ చేసుకునే టైం వరకే అవి వెయిటింగ్ లిస్ట్లో అండ్ అవైలబిలిటీ లేకుండా అవ్వడం వల్ల బుక్ చేసిన ఆల్రెడీ 2 tickets కాస్త క్యాన్సిల్ చేసేసి బస్ ఆప్షన్కి వెళ్ళిపోయినాం. సో బస్ ఆప్షన్కి వస్తే మీరు డైరెక్ట్ గోకర్ణకి వెళ్ళొచ్చు. లేదు అని అంటే హుబ్లీకి వెళ్ళి ఇఫ్ మీరు కనుక ట్రావెల్స్ మాట్లాడుకున్నారంటే మీరు హుబ్లీలో రీచ్ అవ్వచ్చు. సో ఎవ్రీడే హుబ్లీకి హైదరాబాద్ నుండి డెక్కన్ నుండి హైదరాబాద్ డెక్కన్ నుండి అరౌండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో 3:15 అట్లా స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:35 అక్కడ రీచ్ అవుతాము. ట్రైన్ అయితే బస్ అయితే హుబ్లీలో ట్రావెల్స్ వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఒక టిల్ హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం జర్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అసలు ఏం లేదు. బట్ ఆ తర్వాత అడ్వెంచర్ స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ విజిట్ చేయాల్సిన లొకేషన్ మేము అనుకున్న ప్రకారం అయితే దాండిలో ఆల్రెడీ అడ్వాన్స్గా మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అరౌండ్ ఒక 2000 అడ్వాన్స్ పే చేసి. నేను ఎట్లా ఆలోచించాను అంటే బడ్జెట్లో వెళ్ళాలి అని చెప్పేసి అరౌండ్ 1300 పడుతుంది పర్ హెడ్. ఫుడ్ బెడ్ మొత్తం అది అందులో ఇంక్లూడెడ్ అండ్ ఆల్సో వాటర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడెడ్ అని చెప్పినాను. సో ఓకే 1300 ఇస్ ఫైన్ కదా అని చెప్పేసి వెళ్ళాం. కానీ అది ఎట్లా అంటే గర్ల్స్ ఆర్ ఇట్లా మీరు గర్ల్స్తో వెళ్ళేది ఉంటే మాత్రం అట్లాంటి ప్లేస్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బాయ్స్ వచ్చి చిల్లవి తాగడానికి అట్లా చేయడానికి మాత్రం ఓకే. కానీ ఫస్ట్ అడ్వెంచర్ స్టార్ట్ అయింది. అది ఇక్కడ జంగల్లో ఉంది. బేసిక్గా అసలు తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి బుక్ చేసినాము. బట్ తీరా చూస్తే అది జంగల్లో ఉంది. అక్కడ చూసిన తర్వాత సిచ్యువేషన్ నాకు నచ్చలేదు. సో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక రిసార్ట్కి వెళ్ళినాం. సో వాళ్ళ త్రూ కాంటాక్ట్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ మేము అక్కడికి వాటర్ యాక్టివిటీస్ దాండేలిలో అరౌండ్ 5:30 వరకు క్లోజ్ అంటే వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము వాటర్ యాక్టివిటీస్ చేసినా కూడా థ్రిల్లింగ్ ఉండదు అనమాట. సో అక్కడ ఇష్యూ వచ్చింది. మేము ఫస్ట్ రిసార్ట్ చెక్అవుట్ చేసి మళ్ళీ సెకండ్ రిసార్ట్కి వచ్చేవరకే మాకు అరౌండ్ 3:30 అంటే సెకండ్ రిసార్ట్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు అరౌండ్ 4 అయిపోయింది. సో క్విక్గా వెళ్ళిపోయినాం. దాండేలికి వెళ్ళిపోయినాం. బోటింగ్ చేసినాము, కాయాకింగ్ చేసినాము. నెక్స్ట్ రివర్ యాక్టింగ్ చేయలేకపోయినాం. ఎందుకంటే అవి రివర్ ఫ్లో అనేది తగ్గిపోయింది. దట్టు అండ్ మా గ్యాంగ్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను ఆల్రెడీ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు రివర్ యాక్టింగ్ చేశారంట. సో తనకేమనిపించిందంటే సో మీరు ఇక్కడ చేస్తే మీకు అంత థ్రిల్లింగ్గా ఉండదు అని చెప్పేసరికి సో ఒక్కొక్కరం డ్రాప్ అయినాం. దట్టు చెప్పిన కదా 30 minutes అవ్వగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందని. అది కంటిన్యూస్గా ఒకటే మ్యూజిక్, అసలు దారుణంగా వర్షం పడింది. సో ఆ వర్షంలోనే ఆ బోటింగ్ చేసినాము, కాయాకింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఓకే ఫైన్. అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ వరకు కొంచెం మధ్యలో ఏమనిపిస్తుంది అంటే కొంచెం భయం ఏంటంటే ఎవరు లేరు. మేము ఓన్లీ వన్ వే వెళ్ళడానికే ప్లేస్ ఉంది. అక్కడ 2 ways వచ్చినా సరే ముందట ఎవరు ఉన్నారో అన్నది మనకు అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది ఏంది అన్నది కూడా ఏం లేదు. అండ్ సిగ్నల్ మాత్రం కంప్లీట్ అవుట్. మేము ఇంటికి కాల్ చేసుకోవాలనుకున్నా నో వే. అసలు వన్ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. 1 point కదా మళ్ళీ క్లోజ్. అస్సలు నెట్వర్క్ ఏం లేదు. సో ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు రిసార్ట్ బుక్ చేసుకునేటప్పుడు ఓకే ఫైన్ బడ్జెట్ చూసుకోండి. కానీ కంప్లీట్గా అది ఎంత డిస్టెన్స్తో ఉంది అంటే మళ్ళీ మనం రోడ్కి రీచ్ అవ్వడానికి లేదంటే మెయిన్ సిటీకి రావడానికి ఎంత డిస్టెన్స్తో ఉంది చూసుకోండి. అండ్ రేటింగ్ చూసుకోండి. అండ్ రివ్యూస్ ఉంటాయి కదా, రివ్యూస్ చూడండి. ఆల్సో అంతే, రివ్యూస్, రేటింగ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ అండ్ ఏమేమి ఇంక్లూడెడ్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు కనుక అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే ఓకే ఫైన్, మీరు ఏ సీజన్లో వెళ్ళినా సరే మీకు వర్కౌట్ అవుతుంది. బట్ ఇట్లా 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి లేదంటే జస్ట్ అట్లా వెళ్ళి రావడానికి లేదంటే జస్ట్ రిఫ్రెష్ కోసం వెళ్తారు కదా. సో అట్లా వెళ్ళే వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ రైనీ సీజన్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకు అని అంటే చాలా ఇబ్బంది అయ్యింది. వర్షాలు పడుతూ ఉంటాయి, మీరు సరిగ్గా వెళ్ళిన ప్లేస్కి సరిగ్గా రీచ్ అవ్వలేరు. సో ఇట్లా ఒక రిసార్ట్ వర్కౌట్ అవ్వకపోతే లేదంటే ఒక హోటల్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక హోటల్కి వెళ్ళడానికి మీకు అక్కడ వర్షం పడుతూ ఉంటే తెలియదు. ఏదైనా అవ్వచ్చు మధ్యలో. ఇట్లా 1 ways ఉంటాయి. అంటే అక్కడ మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి తనకి రోడ్ ఐడియా ఉంది, మమ్మల్ని సేఫ్గా తీసుకొని వస్తున్నారు. ట్రావెల్ బుక్ చేసుకోకుండా మీరే సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకొని లేదంటే సరే మాకు ఏమైందిలే ఈ బైక్లో వెళ్ళిపోతాం మేము అని అనుకొని వెళ్ళిపోతే మాత్రం నో.
అవాయిడ్ చేయండి. సో అదే మీరు సమ్మర్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే సమ్మర్ కంప్లీట్గా సమ్మర్లో కాకుండా బెటర్ మీరు వింటర్ సీజన్లో చూస్ చేసుకోండి. సో డే 1 అనేది ఇట్లా అయిపోయింది. సో డే టూ మేము కవర్ చేసింది వచ్చేసి మురుదేశ్వర్ అండ్ విభూతి ఫాల్స్. దాండెల్లి రిసార్ట్ చెక్అవుట్ చేసి అరౌండ్ మేము 7:30 వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ రిసార్ట్లో మాకు హాట్ వాటర్ అవైలబిలిటీ లేదు, కరెంట్ లేదు, ఇవి రెండు లేవు. సో ఆ వెదర్ అక్కడున్న అంత కూల్ వెదర్కి మేము ఇంకా కూల్ వాటర్ బాత్ చేసి ఇంకా అసలు ఆ 2 days మిగిలిన 2 days కూడా జర్నీ చేయలేకపోయాను. సో అందుకోసమే ఆ జనరేటర్ ఆన్ చేయమంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పినారంటే లేదు ఈ టైంకి ఆన్ అవ్వదు. అంటే మేము అరౌండ్ 6-5:30 అట్లా వెళ్ళి అడిగితే లేదు ఈ టైంకి ఆన్ అవ్వదు, అది టైం పడుతుంది, అరౌండ్ 7:30 అవుతుంది. సో 7:30కి ఆన్ అయిన తర్వాతకి మా ఫ్రెండ్స్ అందరం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వెళ్ళే టైంకి 9:30 to 10 అయింది. దాండేలి టు మురుదేశ్వర్ ఆర్ విభూతి అరౌండ్ 200 to 300 kilometers కవర్ చేయాలి. సో మళ్ళీ మేము ఎక్కినాము, ఆ వ్యాన్ ఎక్కినాము, 7-seater వ్యాన్ ఎక్కినాము. మళ్ళీ వర్షం, మేము వ్యాన్ అదిందో కానీ వ్యాన్ ఎక్కేంత వరకు ఓకే ఫైన్ ఉంటుంది వెదర్. మళ్ళీ ఎక్కి కూర్చున్న తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్, ఫుల్ వర్షం, హెవీ వర్షం, ఘాట్ రోడ్స్. ఆ ట్రావెల్ అతను అంటే ఫ్రీక్వెంట్గా అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారంట. సో అతనికి తెలుసు ఇక్కడ ఏ వేలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో రైడ్ మాత్రం చాలా సేఫ్ అయింది, కానీ అడ్వెంచర్ జరిగినాయి. అడ్వెంచర్స్ అంటే ఇట్లానే అంటే సిగ్నల్స్ అవుట్ అది మాకు తెలియదు, కంప్లీట్గా సిగ్నల్ అవుట్ అయ్యింది అనేది ఫస్ట్ టైం మాకు తెలియదు. అంటే ఇంతకుముందు మేము వెళ్ళినాం కానీ మరీ కంప్లీట్గా మాకు సిగ్నల్ అవుట్ అవ్వడం అనేది ఏం లేదు. సో అది నెక్స్ట్ డే మురుదేశ్వర్కి అరౌండ్ 9కి స్టార్ట్ అయితే మధ్యలో మేము టిఫిన్ చేసి విభూతి ఫాల్స్కి వెళ్ళాం. విభూతి ఫాల్స్కి వెళ్ళి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఆ పిక్చర్స్ యాడ్ చేస్తాం. కొన్ని పిక్చర్స్ తీసుకొని మళ్ళీ పిక్చర్స్ తీసుకున్న 10 minutes or 15 minutes వరకు అంతే, మళ్ళీ వర్షం స్టార్ట్. సో సెకండ్ మేము విజిట్ చేసిన ఆఫ్టర్ దండలి చెక్అవుట్ విభూతి ఫాల్స్ నుండి మళ్ళీ మురుదేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలంటే శివ టెంపుల్కి వెళ్ళాలంటే మనం నాన్ వెజ్ తినకూడదు. సో ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని ఓన్లీ టిఫిన్తో ఉండి అరౌండ్ 5:36 అయింది మేము మళ్ళీ విభూతి ఫాల్స్ నుండి మురుదేశ్వర్కి వెళ్ళడానికి. ఫుల్ ఆకలేస్తుంది. అక్కడ పోయిన తర్వాత ఇంకొకటి ఏమైందంటే మురుదేశ్వర్కి రీచ్ అయినాం, ఫుల్ ఆకలేసింది. సో ఓకే ఫైన్ అయిపోద్ది కదా అనుకున్నాం. మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఉంటే అది కూడా కవర్ చేసుకొని మురుదేశ్వర్కి రీచ్ అయిన తర్వాత చెప్తున్నా 6 అయింది. మేము అనుకున్నాం అంటే పక్కన అరేబియన్ సీ ఉంటుంది, దాని వ్యూ కవర్ చేసుకున్నాము, బాగుంటుంది అని చెప్పేసి ఎంత హోప్స్తో వెళ్ళినామో. కట్ చేసే సీన్ ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మాకు ఆ లిఫ్ట్ ఎక్కి పైనకి వెళ్ళి ఆ వ్యూ చూసేంత చాయిస్ కూడా లేకుండా. సో జస్ట్ దర్శనం చేసుకున్నాం, రిటర్న్ వచ్చి ఇంకా అప్పటికే ఓన్లీ టిఫిన్ మీద ఉన్నాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. తర్వాత ఏం తినలేదు. మురుదేశ్వర్కి వచ్చేసరికి 6 అయింది. ఫుల్ ఆకలితో ఉండి మంచి ఫుడ్ తిన్నామని చెప్పేసి హోటల్కి వెళ్తే వాడన్నది ఏమంటే 7:30 తర్వాతనే మీ డిన్నర్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పటివరకు ఏముండవు అన్నది. అక్కడ మళ్ళీ ఇరిటేషన్ స్టార్టెడ్. సెకండ్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్ ఆల్సో స్టార్టెడ్, ఎందుకంటే నో ఫుడ్ నథింగ్. మళ్ళీ రిటర్న్ వచ్చి ఓకే ఫైన్ అనుకున్నాం. రిటర్న్లో మధ్యలోకి వచ్చినాము. లేస్ ప్యాకెట్లు వాటిలో సర్ది పెట్టుకొని వచ్చినాం. మధ్యలో వస్తుంటే ఎక్కడ కోపం వచ్చింది అంటే ట్రావెల్ అతని పైన. రిటర్న్లో వస్తుంటే మాకు ఆకలిస్తుంది, మంచి ఫుడ్ కావాలి అని అంటే తను అన్నాడు. అంటే కోపం అని అంటే మేబీ అతనికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో అతను కూడా మనం ఏమనలేము. ఇక్కడ ఫుడ్ ఉండదు, ముందుకు వెళ్తూ ఉంటే ఫుడ్ మనకు ఉండదు. సో మనకి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ తినేసాలని అంటే వెళ్ళినాము. ఒక చిన్న హోటల్ టైప్ ఉంది, రెస్టారెంట్ అని కూడా చిన్న హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంది. వెళ్ళి అతను అన్నాడు ఫిష్ థాలీ ఇంకో వెజ్ థాలీ అని అన్నాడు. ఓ నైస్, ఫిష్ థాలీ కదా అని చెప్పేసి మా వాళ్ళు టెంప్ట్ అయితే ఫిష్ థాలీ ఆర్డర్ పెట్టాను. అక్కడ బేసిక్గా మేము రేట్ చూసినప్పుడే అనుకోవాల్సింది ఓకే రేట్కి తగ్గట్టు ఉంటుంది. బట్ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం. ఫిష్ థాలీ అంటే 2 చిన్న సీ షెల్స్ సంథింగ్ గవ్వల్లాగా ఉన్నాయి, అవి ఇచ్చినారు. ఒక చిన్న చాప్ ఇచ్చినారు. అట్టర్ ఫ్లాప్ అది ఫుడ్ మాత్రం. రిసార్ట్లో ఫుడ్ అంటే డే 1 రిసార్ట్లో ఫుడ్ మాత్రం ఓకే ఫైన్. డే 2 జస్ట్ బ్రేక్ఫాస్ట్ మీద ఉన్నాం, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. నెక్స్ట్ మురుదేశ్వర్ టెంపుల్ కంప్లీట్ అయ్యే వరకు 6:30 అయింది. నో ఫుడ్ నథింగ్. అక్కడ బేసిక్ ఫిష్ థాలీ అన్నాడు, ఆ ఫుడ్ కూడా కంప్లీట్ బ్రేక్ డౌన్. సో కంప్లీట్ ట్రిప్లో ఫుడ్ మాత్రం అసలుకి ఎంజాయ్ చేయలేదు. ట్రావెల్ అడ్వెంచర్గా జరిగింది. అండ్ ఓకే లెట్ మీ కంప్లీట్ ద థర్డ్ డే మేము అనుకున్నది యానా కేవ్స్ అండ్ ఇంకొక ఫాల్స్ విజిట్ చేద్దామని. బట్ డ్యూ టు ద బ్యాడ్ వెదర్ ఫుల్ హెవీ రైన్ ఉండడం వల్ల అది కూడా క్లోజ్ చేసినానని చెప్పినాను. సో ఆ నైట్ మురుదేశ్వర్ టెంపుల్ విజిట్ చేసి ఆ నైట్ డైరెక్ట్ గోకర్ణకి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసినాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 9 o'clock అట్లా పతంగ్ బీచ్ ఉంది నియర్ బై. పతంగ్ బీచ్కి వెళ్ళి ఒక 1 hour అట్లా స్టే చేసినాం, గడిపినాం, వచ్చినాం. మహాబలేశ్వర్ టెంపుల్కి మాకున్న ఇన్ఫో ప్రకారం అరౌండ్ 12కి క్లోజ్ అవుతుంది. సో మేమున్న హోటల్ నుండి అది చిన్న రిసార్ట్ టైప్ అనమాట.
సో అక్కడ నుండి చెక్అవుట్ చేసేవారికి అరౌండ్ 11:35 అయింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 12కే డోర్స్ క్లోజ్ చేశారు, టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ 4కే ఓపెన్ చేశారు. బట్ మాకు మిగిలింది ఆ లాస్ట్ డే ఒక్కటే. సో వెళ్ళాం 12కి. బాయ్స్కి పంచా మాస్టర్. మేమేం చేసినాం, బాయ్స్ పంచా మాస్టర్ అంటే ఇప్పుడు వీళ్ళు కొనుక్కోలేరు అని చెప్పేసి వాళ్ళని అక్కడనే వదిలేసి మేము వెళ్ళిపోయినాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు చెప్పినారు 12:30కి క్లోజ్ అయింది, మళ్ళీ 4కి ఓపెన్ అయిందని. సో మాకు అక్కడ దర్శనం జరిగిపోయింది అంతే. మా ఏం కవర్ చేసినామంటే దాండెల్లి వాటర్ యాక్టివిటీస్, సెకండ్ డే విభూతి అండ్ మురుదేశ్వర్ టెంపుల్, అండ్ థర్డ్ డే మహాబలేశ్వర్, అండ్ మార్నింగ్ చిన్న బీచ్ కవర్ చేసినాం, పతంగ్ బీచ్ నియర్ బై. సో ద థింగ్ ఈజ్ వర్స్ట్ థింగ్ ఈజ్ అంటే మీరు ట్రావెల్ కనుక చేయాలి అని అనుకుంటే మీరు అదే వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 2 years ఒకసారి ట్రావెల్ చేసే వాళ్ళైతే కంప్లీట్గా రైనీ సీజన్ అవాయిడ్ చేయండి, ఎస్పెషల్లీ గోకర్ణ అండ్ దాండెల్లి. ఎందుకంటే అసలు ఎంజాయ్ చేయలేరు. అండ్ ఆ ఘాట్ రోడ్స్లో వర్షం పడుతుంటే చాలా చిరాకు ఉంటుంది. సో అది ఫుడ్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సీ ఫుడ్ తింటాము, మంచి ఫుడ్ తినొస్తాము అని చెప్పేసి మాత్రం అస్సలు నో, కంప్లీట్గా నెవర్ ఎక్స్పెక్ట్ దాట్ వన్. మీకు ఆప్షన్ ఉండదంటే మీరు ఇక్కడ ఏమైనా తీసుకెళ్ళండి, అంటే పచ్చళ్ళు పొడిలు ఏమైనా ఉంటాయి కదా, సో అవి తీసుకెళ్ళండి, బెటర్ ఆప్షన్. ఇంకా ఏమి అంటే బస్సు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే కొంచెం మంచి ట్రావెల్స్ని బుక్ చేసుకోండి. లేదు అంటారా మీరు ఆల్రెడీ బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఇంకొక 1 monthలో 2 monthsలో వెళ్ళిపోతాము అని అనుకుంటే ట్రైన్ బుక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ట్రైన్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ హుబ్లీ టు హుబ్లీ ట్రావెల్స్ అండి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్న మాత్రం పక్కా ట్రావెల్స్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ డే విభూతి అండ్ మురుదేశ్వర్ టెంపుల్ మెయిన్ కవర్ చేసాం. సో మీరు ఇంకా అక్కడ ఏమేమి కవర్ చేసుకోవచ్చు అని అంటే ఈ వెదర్ మంచిగా ఉండేది ఉంటే యానా కేవ్స్ ఉన్న ఇంకొక ఫాల్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ఇది ఫుడ్ అసలు వద్దు, నో ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ ద ఫుడ్. బడ్జెట్ నేను చెప్పిన కదా ముందే 100 రూపీస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయింది అనుకుంటే 200, 250, 300 అట్లా అయిపోయింది. సో బెటర్ ఏంటి అంటే మీరు పర్ పర్సన్కి ఓన్లీ ఈ ప్లేస్కి చెప్తున్నారు దాండెల్లి అండ్ ఇక్కడ కవర్ చేయాలనుకుంటే 2 days or 3 daysకి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఒక 8,000 to 10,000 కవర్ అయిపోతుంది. లేదు అంటారా కపుల్ వెళ్ళాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ వెళ్ళాలనుకుంటే మాత్రం పెట్టుకోండి ఒక 15,000 to 60,000. అది మీరు ఖర్చు చేస్తారా అన్నది సెకండరీ విషయం, బట్ పెట్టుకోండి ఆన్ ఏ సేఫర్ సైడ్. ఎందుకని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫుడ్ పడకపోయినా, లేకపోతే ఎమర్జెన్సీ ఏమైనా మెడికేషన్ చేయాలని, మెడికేషన్ ఎమర్జెన్సీ ఉన్నా యూజ్ అవుతుంది. అంతేగాని ఈ ట్రావెల్స్లో చెప్తారు కదా మీ అంటే తమ్నైల్స్ మాత్రం మామూలు ఉండట్లేదు. ఈ మధ్య చూస్తున్నా ఎట్లా అంటే మీ దగ్గర 5,000 ఉన్నాయా, ఇది వెళ్ళిపోండి, 6,000 ఉన్నాయా, ఇది వెళ్ళిపోండి. నో, అట్లాంటివి బ్లైండ్గా నమ్మే మాత్రం వెళ్ళకండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం, చిన్నపిల్లలైనా ఎవరైనా కంప్లీట్గా తెలియకుండా మాత్రం రైనీ సీజన్లో వెళ్ళకండి అంతే. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఆర్ ఇంకేమైనా గైడెన్స్ కావాలి అని అనుకుంటే కామెంట్స్లో పింక్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను మీకు. దట్స్ ఇట్, బాయ్.